నెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసోసియేషన్ వారి మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా NICA దైవ కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. ఈ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా, అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా. మాటలే నా హృదయ గానం, నీదు మాటలే నా విశ్వాస పైన. ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా, ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా. గలత బాపునా కన్నీరు తుడునా, గలత బాపునా కన్నీరు తుడునా, గలత బాపునా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభము కలుగును గాక. ఒక ఆమె బ్యాంకులోకి వెళ్ళి 50,000 తీసుకుని ఆమె బ్యాగులో పెట్టుకుని రోడ్డు వెంబడి నడుస్తూ వెళ్తుంది. ఆమె 50,000 రూపాయలు బ్యాగులో పెట్టుకుని తన బ్యాగును తగిలించుకుని రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది. రోడ్డు వెంబడి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది, ఎవరూ లేరు. ఆ సమయంలో ఆమె బ్యాగ్ పట్టుకుని ఆ బ్యాగులో ఉన్న డబ్బుతోటి ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను ఆమెను ఫాలో అవుతూ ఉన్నాడు. ఆమె అతని వైపు వెనక్కి తిరిగి చూచి ఇంకా కొంచెం స్పీడ్గా నడవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో స్పీడ్గా నడుస్తుంటే అతను కూడా స్పీడ్గా నడవడం ప్రారంభించాడు. ఆమె ఎప్పుడైతే అతను స్పీడ్గా నడవడం చూసిందో ఆమె ఇంకా తొందరగా నడవాలని ఇంకొంచెం స్పీడ్ పెంచింది. అటు రీతిగా ఆమె వెళుతూ ఉంటుంటే ఇతను కూడా వెనకాల స్పీడ్గా వెళుతున్నాడు. ఆమె ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తుందో, అతను ఎప్పుడైతే స్పీడ్ మీద నడుస్తున్నాడో ఆమె హృదయంలో ఇతను నా బ్యాగులో డబ్బు ఉన్నదని గమనించి వాటిని దొంగిలించడం కొరకు అతను నడుస్తున్నాడని ఆమె అర్థం చేసుకుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను మరింత దగ్గరికి వచ్చేసాడు. ఆ సమయంలో ఆమె తొందరపడి వెంటనే తన బ్యాగ్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి నెంబర్ టైప్ చేస్తుంది. నెంబర్ టైప్ చేస్తుంది, నడుస్తుంది, నెంబర్ టైప్ చేస్తుంది, నడుస్తుంది, వెనక్కి చూస్తుంది. అలాగే అతను స్పీడ్గా నడవడాన్ని గమనిస్తుంది. ఆ టెన్షన్లో, ఆ కంగారులో మొబైల్ తీసి తను నెంబర్ టైప్ చేసి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతను దగ్గరికంట వచ్చి తన బ్యాగ్ను పట్టుకునేసరికి ఆమె హృదయంలో వెంటనే నా బ్యాగ్ను దొంగిలించేశాడు అనేటటువంటి భావనకు గురై ఆమె తను సడన్గా వెనక్కి తిరిగి చూసే సమయానికి తన బ్యాగ్ అతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఆమెను వెంటనే గట్టిగా పట్టుకు లాగాడు. ఆ బ్యాగ్ తన చేతిలోకి వచ్చింది. కానీ ఆ బ్యాగ్ పట్టుకుని అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ బ్యాగ్ పట్టుకుని నుంచున్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడ జరిగిన సన్నివేశం ఏమిటంటే, పాశ్చాత్య దేశాల్లో ట్రైన్ బస్సులు ఉంటాయి. అవి రోడ్డు మీదే వెళ్తుంటాయి. రోడ్డు మీద ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్లో ట్రైన్ బస్సులు వెళ్తుంటాయి. 180 స్పీడులో ఆమె ముందు నుంచి ఒక ట్రైన్ బస్సు అతివేగంగా వెళ్ళిపోయింది. ఆమెను అతను బ్యాగ్ పెట్టి లాగకపోతే ఆమె ఆ ట్రైన్ బస్సు కింద పడిపోతును ఆమె మరణించి ఉండేది. ఆమె ఆశ్చర్యపోతుంది.
నా బ్యాగ్లో ఉన్నటువంటి డబ్బుని దొంగిలించడం కొరకు అతను వస్తున్నాడు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ అతని పని మీద అతను వెళ్ళిపోతూ నా ప్రాణాన్ని రక్షించాడనే సంగతి నేను గమనించుకునేసరికి నా మనసులో, నా హృదయంలో ఎంతో పశ్చాత్తాపం వస్తుంది. ప్రభువా, ఆ వ్యక్తిని నేను అనుమానించాను. నేను నా దగ్గర డబ్బు ఉంది, అది దొంగిలించడానికి అతను వస్తున్నాడని నేను అతన్ని అనుమానించాను. కానీ అతను నా ప్రాణాన్ని కాపాడాడు అని తనలో తను పశ్చాత్తాపపడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఒక మనిషి నమ్మడానికి చాలా సమయం పడుతుంది. ఒక మనిషి నమ్మలేనప్పుడు ఒక మనిషి దేవుణ్ణి ఎలా నమ్ముతాడు? కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుని కృప మనపై ఉంటుంది అని నమ్మాలి. ఈరోజు మనిషిని నమ్మలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఉన్నాడు అని మాత్రము నమ్మాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం చూసుకుందాం. ముందుగా కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యమును బట్టి మీకు అర్థమైంది ఏమిటని నేను అడుగుతున్నాను. నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించి ఉన్నది. దీన్ని మనం చాలా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. నమ్మిక అనేది ఒక కృపను మనకి దేవుడు అనుగ్రహించాలంటే మనము ముందుగా నమ్మాలి. మొదట దేవుడు ఉన్నాడు అని ఎంతమంది ఈరోజు నమ్ముతున్నారు? దానికి సాక్ష్యాధారాలు ఏమిటి? దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి నేను 3 ఆధారాలు మీకు చెబుతున్నాను ప్రియులారా, గమనించండి. అవేమిటంటే, మొదటిది, నీ 2 కళ్ళతో నువ్వు సమాజాన్ని ముందు వైపు చూస్తున్నావు. నీ 2 కళ్ళతో సమాజాన్ని ముందు వైపు చూస్తున్నావు. నీకు వెనక వైపు నీకు కనిపించడం లేదు. అంటే నీకు తెలియనటువంటి ఒక విషయము ఉన్నదని నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. నీ వెనకాల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. నువ్వు ఒక బైక్ మీద వెళ్తున్నావు, నువ్వు ముందుగానే చూస్తావు తప్ప నీ వెనకాల ఏదైనా వచ్చి నిన్ను యాక్సిడెంట్ చేస్తుందని నీకు తెలీదు. అది యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించడానికి దేవుడు అనేవాడికి కావాలి ప్రియులారా. ఎందుకంటే నీ కళ్ళతో నువ్వు చూసేది, నువ్వు కేవలము నీకు ఎవరైతే అన్యాయము చేయకూడదని నీ కంటి ముందు మాత్రమే చూడగలవు. కానీ నీకు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తుంటే దాని నుంచి తప్పించేవాడు దేవుడు అనేవాడు ఒకటి కావాలి. గమనిస్తున్నారా? అనేక మంది ఈరోజు ఒక చెడు దృష్టితోటి మిమ్మల్ని చూస్తుంటారు. కానీ ఆ చెడు దృష్టిని తొలగించి నిన్ను కాపాడేటటువంటి దేవుడు నీకు కావాలి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121:1-2 చూసుకున్నట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే ఆయనే సహాయము చేయువాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావో ఆయన నీ వైపు చూస్తాడు. నీ వైపు ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని, దుష్ట దృష్టిల్ని ఆయన తొలగించి ఆయన నీకు వెలుగును కలుగజేసి ఆయన నీ వైపు చూడడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి నీపై కృపను చూపిస్తాడు. ప్రియమైన వారలారా, మొదట నువ్వు నీ కన్ను దృష్టి నువ్వెక్కడైతే ఒకటే చూడబడే ఒక ముందు మాత్రమే చూడగలవు గనుక నువ్వు ముందుగా మాత్రమే నువ్వు చూడగలవు గనుక అది చూసేదేదో దేవుని వైపు చూసినట్లయితే
నీ చూపు దేవుని వైపు ఉన్నట్లయితే నీకు తప్పనిసరిగా ఆయన నీ వైపు చూస్తాడు. నీ వైపు చూసినప్పుడు నీ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఆయన చూసుకుంటాడు. నీ వెనక వస్తున్నటువంటి వాహనాన్ని ఆయన చూసుకుంటాడు. నీ వెనకాల దుష్ట శక్తులు, దుష్ట దృష్టిలు ఏదైనా ఉన్నట్లయితే వాటి సంగతి దేవుడు చూసుకుంటాడు. అందుచేత దేవుడు నీకు అవసరమై ఉన్నాడని ఈ విషయాన్ని బట్టి నీకు తెలియజేస్తున్నాను ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే రెండవ విషయానికి వస్తే, మనము నిద్రపోతుంటాం. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత సామాన్యుడైనా నిద్రపోతున్న సమయంలో అతనికి ఏమీ తెలీదు. నిద్రపోతున్న సమయంలో అతనికి ఏమీ తెలీదు. కానీ ఆ నిద్రపోతున్న సమయంలో ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది. కానీ దాని నుంచి తప్పించేవాడు ఒక దేవుడు అనేవాడు ఒకడు కావాలి. ఎందుచేతంటే ప్రతి ఒక్క వ్యక్తి బిర్యానీ తినేసి చక్కగా హాయిగా పడుకుని శవంలాగా పడుకుంటాడు తప్ప అతనికి ఏమాత్రమూ తెలియదు. అతను రక్షించుకోలేడు. ఆ సమయంలో గుండెపోటు రావచ్చు, ఆ సమయంలో ఏదైనా నీ మీద దాడి జరగవచ్చు, ఎట్టి రీతికైనా ఒక ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. నువ్వు నిద్రపోతున్న సమయంలో నీకు తెలియదు. ఆ సమయంలో దేవుడు అనేవాడికి కాపాడాలి. గమనిస్తున్నారా ప్రియులారా? పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో చూసుకున్నట్లయితే, ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కాపాడువాడు ఆయనే. ఆయన కునుకడు, నిద్రపోడు. నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. కానీ ఆ హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆయన కృప లేనిదే నువ్వు ఉదయాన్ని చూడలేవు. గమనిస్తున్నావా? అందుని బట్టి దేవుడు ఉన్నాడు, ఆయన కృప మనకి కావాలి అని నువ్వు గ్రహించుకోవాలని ఈరోజు నీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవ విషయముగా మనం చూసుకున్నట్లయితే ఈ క్షణము తప్ప మరుక్షణము నీకు తెలియదు. ఈ క్షణములో మాత్రమే నీకు తెలుసు. ఈ క్షణము మాత్రమే నీకు తెలుసు. ఈ క్షణము తర్వాత మరుక్షణము ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంటే భవిష్యత్ కార్యాచరణ నీకు తెలియదు గనుక ఆ భవిష్యత్తులో దేవుని కృప నీపై ఉండి నీకు మంచి రోజులు దేవుడు దయచేయాలి గనుక దేవుడు అనేవాడు ఒకడికి ఉండాలి. గమనిస్తున్నారా ప్రియులారా? ఈరోజు దేవుడు నీకు అవసరమై ఉన్నాడు. నీ క్షణం మాత్రమే నీకు తెలుసు, మరుక్షణము నీకు తెలియదు. మరుక్షణము ఏమి జరిగినా అదంతా దేవుని చేతుల్లో మాత్రమే ఉంటుంది. అప్పుడు దేవుడు అనేవాడిని కావాలి. అందును బట్టి మరుక్షణంలో మంచి జరగాలంటే ఆయన కృప మనకి కావాలి. పరిశుద్ధ గ్రంథం నుండి మరుసటి దినము గురించి నీకు తెలీదు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో, రేపటి దినము గూర్చి అతిశయపడకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు అని సెలవిస్తుంది బైబిల్ గ్రంథం. గమనిస్తున్నారా? ఏ దినము ఏమి సంభవించినో నీకు తెలియదు. మానవుడు ఎంతో మేధస్సు కలిగి ఉన్నాడు. మానవుడు ఎంతో స్థాయికి ఎదిగాడు, ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. కానీ మనిషికి అంతు చిక్కనటువంటి విషయాలు ఏవైనా ఉన్నవి అంటే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందును బట్టి దేవుడు ఉన్నాడు అనేదని నిర్ధారించేటటువంటి విషయాలుగా పరిగణించాలి. ఈరోజు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. రేపటి దినము గురించి అతిశయపడకు. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ రేపు ఉందిలే, లేకపోతే నేను చాలా పాలసీలు వేశాను, నా జీవితానికి చాలా భరోసా ఉంది అనేటటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావేమో. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. గమనిస్తున్నావా? ఈరోజు నమ్మిక ఎంచిన వారికి ఆయన కృప కమ్మి ఉంటుంది అని చెప్తున్నాడు. నమ్మిక ఎంచిన వారికి
గమనించండి ప్రియులారా, ఈరోజు 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, నీ కన్ను దృష్టి ఒకవైపే చూస్తుంది. ముందు వైపు మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావు. కానీ నువ్వు ఆ చూసేది దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఆయన నీ వైపు చూస్తాడు. ఏ రకమైన కన్ను దృష్టి నీ మీద పడకుండా ఆయన కాపులా కాస్తాడు. అలాగే నీ నిద్రలో నీకేం జరుగుతుందో నీకు తెలియదు. ఆయన నిద్రపోకుండా నిన్ను చూసుకుంటాడు. ఈ క్షణము తప్ప మరుక్షణము నీకు తెలియదు. మరుక్షణము ఆయన నీకు మేలుకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మొదట నువ్వు ఆయన కృప, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి అంటే, ఆయన కృప నీపై కమ్మి ఉండాలి అంటే మొదట నువ్వు నమ్మిక ఉంచాలి. దేవుని పట్ల దేవుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మిక నీలో కలగాలి. తద్వారా దేవుని యొక్క కృప నీపై కమ్మి ఉంటుంది. ఆ విధముగా నీకు దేవుడు అనేక ఆశీర్వాదాలు నీ జీవితంలో కలిగించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, గమనిస్తున్నారు కదా, ఈరోజు దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడాలి. అలాగే ఆయన కృప మనపై ఉండాలి అని ఆశపడేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? వారందరికీ దేవుని ఆశీర్వాదాలు, ఆయన కృప అన్ని వేళలా సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నీ కన్నులు కేవలం నీ ముందు వైపు మాత్రమే చూడగలవు. కానీ ఆయన కనుదృష్టి నీపై పడితే దేవుని యొక్క కృప నీకు నిరంతరము తోడై ఉంటుంది. నీవు నిద్రపోతున్నప్పుడు ఆయన కృప నీపై ఉంటే నువ్వు మరుసటి ఉదయాన్నే నువ్వు చూడగలుగుతావు. రేపటి దినము గురించి నీకు తెలియదు గనుక మరుసటి క్షణము నుండి ఆయన కృప నీకు తోడై ఉండాలని కోరుకో. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారికి దేవుని యొక్క కృప నిరంతరము ఉండునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. 2015 జూలై 11వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామంలో బైబిల్ పరీక్ష నిర్వహించాను. ఆ బైబిల్ పరీక్షలో 2000 మంది పరీక్ష రాసి దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరిచారు. ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద పరీక్ష జరిగిందని ప్రతి ఒక్కరూ దాన్ని నిర్ధారించారు. కావున ఇదే విధముగా రాష్ట్రమంతా ఇటువంటి దైవ కార్యక్రమాలు బలముగా చేయాలని కంకణం కట్టుకుని దేవుని సేవ విషయమై నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటంటే రాష్ట్రంలో 130 కేంద్రాలుగా ఇదే పరీక్షని నిర్వహించాలని, అనేక వేల మందితో బైబిల్ పరీక్ష రాయించాలని నేను ఆశపడుతున్నాను. దీనికి మీ వంతు సహాయముగా మీరు నాకు సహకరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అది ఎలా అంటే, నాతో కలిసి భాగస్వాములుగా చేయాలనుకుంటే అటు రీతిగా మీరు సహకరించండి. లేదా మీరే కన్వీనర్స్గా ఉండి మీ ఏరియాలో నిర్వహించాలనుకుంటే అన్ని వేల మందిని నేను రప్పించేటటువంటి ప్రణాళికను నేను రూపొందించి దేవుని మహిమపరచడానికి కలిసి పనిచేద్దాం. లేదా మీరు తోచినటువంటి సహాయాన్ని నాకు అందించినట్లయితే దేవుని పరిచర్యలో భాగమైనటువంటి ఈ పరీక్షల్ని రాష్ట్రమంతా నిర్వహించి దేవునికి ఘనతను తెచ్చిపెట్టి మనందరము క్రైస్తవ బిడ్డలుగా మనం చేసేటటువంటి కార్యక్రమాలకి, మన జీవితాలకి, ఈ కార్యక్రమాలకి దయచేసి మీరు సహకరించినట్లయితే మన జీవితాన్ని సార్థకత చేసుకుందామని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ చెప్తున్నాను, 9603332262. ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దేవుని పరిచర్యలో ముందుకు మనం బలముగా సాగుదాం. నా అడ్రస్ చెబుతున్నా,
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం బడలి గ్రామం, సెయింట్ థామస్ చర్చ్. ఈ అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే దేవుని కార్యక్రమాలు బలముగా చేద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ టి జీవన్ రాజు, వడలి 534-324, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా సెల్ నంబర్లు 9603055078, 9603322881, 9603322881. ఈ సెల్ నంబర్లకు ఫోన్ చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.